మన శాలిపేట హనుమాన్ దేవాలయం. ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి మహిమాన్వితమైన గుడి మన శాలిపేట గ్రామంలో కలదు. ముంగట ఆ గుడి ముందు లక్ష్మీనారాయణుల రాగి చెట్టు, వేప చెట్టు, దానికి పక్క భాగాన ఉసిరి చెట్టు, ఆ చెట్టు ముందు భాగాన అందమైన మేడి చెట్టు గలదు. అలాగే దాని పక్కన శివునికి ప్రీతికరమైన పారిజాత వృక్షం గలదు. దీని మహిమలు ఎవరికి తెలియదు, తెలుసుకుంటేనే తెలియగలదు. ఇంత మహిమాన్వితమైన మన ఆంజనేయ స్వామి గుడి వెనుక భాగాన అందమైన పెద్ద మర్రి చెట్టు గలదు. ఆ చెట్టు వెనకాల పెద్ద పొన్న చెట్టు గలదు. పొన్న చెట్టు మహిమ అప్పుడు లంకలో సీతమ్మ వనవాసం పోయిన లంకలో ఉన్నప్పుడు పొన్న చెట్టు కిందనే ఉండేదట. ఇప్పుడు ఆ పొన్న చెట్టు మన శాలిపేట గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి వెనుక ఉంది. ఆ పొన్న చెట్టు మహిమ, ఆంజనేయ స్వామి మహిమలు చూడనలవి కాదు. ఎంత మహిమ గల ఈ పొన్న చెట్టు వృక్షం చూడండి. ఇక్కడ పొన్న చెట్టు ఉన్న ఆంజనేయ స్వామికి చందనం సమర్పిస్తే పెళ్ళి కాని వారికి 6 నెలల్లో పెళ్ళి తప్పకుండా జరుగుతుంది. ఈ పొన్న చెట్టు మహిమ, ఆంజనేయ స్వామి మహిమ గలదు. దీనికి ఈశాన్యం భాగానికి పాండవులు వనవాస కాలంలో ఆయుధాలను దాచిపెట్టడానికి జంబి వృక్షము, అప్పటి జంబి వృక్షం ఇప్పుడు కూడా ఇక్కడ మన హనుమాన్ గుడి వద్ద ఉన్నది. పక్కనే శివునికి ప్రీతికరమైన బిల్వ వృక్షం కూడా ఉన్నది. ఇక్కడ జంబి వృక్షం చూడు ఎంత అందంగా ఉన్నదో. అదే ముందు అందమైన నవగ్రహ మండపం కలదు. ఆ మండపం ముందన ఎంతో మహిమాన్వితమైన పారిజాత వృక్షం గలదు. ఆ పారిజాత వృక్షము పువ్వులు పొద్దున తెల్లారేసరికి కింద పడతాయి. ఆ కింద పడ్డ పువ్వులనే శివునికి, ఆంజనేయ స్వామికి పూజ చేయాలి. చెట్టు మీద చేతు వేసి తెంపకూడదు. ఆ పారిజాత వృక్షం మహిమది. ఇంత మహిమాన్వితమైన మన గుడి ఎక్కడో కాదు, మన శాలిపేట గ్రామంలో కలదు.